ఎలక్షన్ ముందర అదే మనోళ్ళు ఆ పార్టీ 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. కడదాన్ని మనం బాగుంది, కానీ మనకి ఇచ్చేదాన్ని బట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి అడగాలి. ఆ 2 లక్షల రూపాయలు వచ్చేటట్టుగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ 2 లక్షలు ఇవ్వకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్టి పంపించారో ఈ గవర్నమెంట్ కూడా అట్లే పంపిస్తారని మనం అందరం కూడా మాట చెప్పాలి. అప్పుడే వాళ్ళు భయపడి మనకి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి మనకి అవకాశం వస్తుంది. అందరూ కూడా కలిసికట్టుగా ఉండి పోరాడాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఊరుకు ఆ ఊరు అధ్యక్షులు వేసుకుని ఆ ఊళ్ళో పటిష్టంగా ఉన్నప్పుడే, ఆ ఊర్లో పటిష్టంగా ఉన్నప్పుడే మండలంలో పటిష్టంగా ఉంటుంది, మండలంలో పటిష్టంగా ఉన్నప్పుడే జిల్లాలో పటిష్టం. ఏదైనా కానీ జిల్లా ఒక్కటే చూడదు, కానీ ఆ ఊళ్ళో గ్రామస్తులు ఒక ఐక్యతగా ఉన్నప్పుడు వాళ్ళ మీదకి ఏదైనా వచ్చినప్పుడు అది మండలం వాళ్ళు చూస్తారు. మండలం వాళ్ళు కూడా శాత కానప్పుడు జిల్లా చూస్తుంది. ఆ విధంగా మనం పట్టింపుగా ఉన్నప్పుడు మన జోలికి ఎవరు రాదు. ఆ విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి పనిచేయాలి. కలిసికట్టుగా ఉండి పనిచేసినప్పుడు మేము 2006లో సంఘం పెట్టినప్పుడు కృష్ణాష్టమి అంటే తక్కువ శాతం యాడ్లో ఒకటి కృష్ణాష్టమి చేసేది. మేము 2006 కృష్ణ అధ్యక్షులు అయిన తర్వాత నేను, శ్రీహరి, ప్రసాద్, ఇంకా మిత్రుడు స్కోగరావు, వీళ్ళందరూ కూడా రోషయ్య లింగయ్య, వీళ్ళందరూ కూడా ఖమ్మంలో ఉన్న పెద్దలందరూ కూడా మేము మా కృష్ణాష్టమి నాడు మీరు బళ్ళు తీయటం ఏంది, మా కృష్ణాష్టమి నాడు కడవ పండుగలన్నింటికి సెలవులు ఇస్తున్నారు, కృష్ణాష్టమి నాడు మా పిల్లలకి సెలవు ఎందుకు ఇరని మీరు బళ్ళు పెడుతూ ఊరుకోవాలి ఎండబడితే ప్రతిసారి కూడా కృష్ణాష్టమి నాడు ఇప్పుడు సెలవు ఇస్తున్నారు. అంటే పఠితంగా ఉండమంటే ఇస్తున్నారు, అంతకుముందు లెక్క చేయాలి. ఎప్పుడైనా సరే మనం ఐక్యతగా ఉండి పోరాడితే తప్ప ఐక్యత లేకుండా ఏది చేసినా కూడా మనం ఏం చేయలేం. ఇప్పుడు మేము ఆ బిల్లుకు హైదరాబాద్లో ఒక మీటింగ్ పోయి ఆ బిల్లుకు చూసినాం, జాంబాద్లో ఉన్న బిల్లు. అరే మణికాడ కూడా ఎందుకు కట్టకూడదని నేను, ఈర్ల ప్రసాద్ ఒక స్థలం ఉంటే ఆ స్థలం ఖరీదు ఎంత తెలుసా అంటే ఇవాళ 6 కోట్లు అయింది. 6 కోట్ల రూపాయలు అది ఇవాళ ఆ స్థలం. అదే మా ఇద్దరు కూడా మేము ఎక్కువ సంఘం మీద అభిమానం ఉండి మన పిల్లలు చదువుకుంటారనే ఆలోచనతో ఆ సంఘానికి కోకులకి ఇష్ట సేవా సంస్థని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి మన యాదవ్ పిల్లలు చదువుకోవడానికి అది బిల్డింగ్ కట్టింది. బిల్డింగ్ వచ్చింది 29 లక్షలు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇచ్చింది 3, 5, 15 లక్షలు. అంటే మొత్తం కలిసి 40 లక్షలు వచ్చింది. 40 లక్షలు 1,20,00,000 అయింది. కన్న డబ్బులు యాడ్ నుంచి వచ్చింది, ఎవరన్నా ఇచ్చారా? అదే మొన్న టేజీ మీద చెబుతున్నారు పెద్ద మనిషి 1,30,000 ఇచ్చినారు. మన సంఘాలు 130 సంఘాలు ఉన్నాయి, గొర్రెల కాపుల సంఘాలు. గొర్రెల కాపుల సంఘాల నుంచి గోకులకి ఇష్ట సేవా సమితి లెటర్ మీద 3 లక్షల రూపాయలు తీశారు. గొర్రెల కాపుల సంఘం డబ్బులు 3 లక్షల రూపాయలు తీసి 1,30,000 సంఘం బిల్డింగ్ ఇచ్చింది. 1,70,000 ఏం చేశారో వాళ్ళకే తెలియాలి. అంటే వాళ్ళు బిల్డింగ్ ఇచ్చిన చెబుతున్నారు. కడలో ఆ రోజుకి 80 లక్షల రూపాయలు బ్యాంకులో ఉండి గొర్రెల కాపుల డిపాజిట్. మరి ఇప్పుడు ఎంత ఉండవు ఏమున్నాయి నాకు తెలియదు. గొర్రెల కాపు సంఘాలు, గొర్రెల కాపుల సంఘాల డబ్బులు అట్ట అయినా కూడా దాన్ని ఏదైనా కానీ మన గొర్రెలకి ఇప్పుడు 4 ఎకరాలు ఆ స్థలం ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 4 ఎకరాల స్థలం ఇచ్చారు. ఆ స్థలాన్ని ఏరే దానికి మలుపుతున్నారు. దాన్ని సాధించాలంటే అందరూ కలిసికట్టుగా ఉండి దాన్ని సాధించాలి. మనం అందరూ కూడా సహకరిస్తే అది కూడా చాలా ఖరీదైన భూమి. అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4.5 ఎకరాలు గట్టి పెట్టారు. దాన్నేమో ఇప్పుడు మళ్ళీ ఏదో రకంగా హై స్కూల్కి ఇస్తామని మాట చెప్తున్నారు. అది కూడా మొన్న మేము చెప్పినాం, లెటర్ కూడా ఇచ్చారట. దాన్ని సాధించుకుంటే మనకి యాదవులకి చాలా ముందు పిల్లలు చదువుకోవడానికి కానీ వ్యాపారాలకు కానీ బాగుంటుంది. ఆ 4.5 ఎకరాలు ఎకరం 3-4 కోట్లు అయింది. అట్లాంటి స్థలాన్ని మనం బాగొట్టుకోకుండా మనం ఉంటే బాగుంటుంది. అప్పుడు మేము బిల్డింగ్ కట్టేటప్పుడు శశిభూషణ్ గారు సిపిఐ ఆఫీస్ పక్కన 2,000 గజం ఇస్తున్నాడు. అదే నేను బిల్డింగ్ ఆన్ చేసి
బిల్లు కట్టుకుంటూ ఉండేది 15 లక్షల రూపాయలు ఉండేది, అది 30 కోట్ల ఆస్తి ఉండేది. కానీ ఆ 15 లక్షలు లేక నేను బిల్డింగ్ అప్పటికే మొదలుపెట్టి ఒక 4 వేసులు రెండో 4 వేసులు ఆ 15 లక్షల రూపాయలు గిట్ట ఉండటానికి అలా 2000 సిబిఐ ఆఫీస్ పక్కన 30 కోట్ల ఆస్తి యాదవులకు ఉండేది. ఆ విధంగా పనులు చేసి యాదవుల కింద సాధిద్దామని చెప్పండి. ఏదైనా కానీ లేని వాడికే మనం సహాయపడదాం. నేను 95లో వ్యాపారాల్లోకి వచ్చాను. నా ఎమ్మటి వచ్చిన తర్వాత ఎంతమంది యాదవుల మనకి వ్యాపారాల్లోకి వచ్చారో ఒకసారి చూడండి. ఇప్పుడు పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మన పిల్లలు ఇప్పుడు 70 మందికి ఉద్యోగాలు వచ్చినట్టు దాంట్లో అది మనం సాధించినట్టు కాదా? అట్లాంటి ఇంకోటి గట్టియాలి, సంఘాలని ఇంకోటి గట్టించి మా కాడికి బలంగా చేసి అది చూపిస్తే బాగుంటుంది. కానీ ఒకళ్ళు విమర్శించుకోకుండా మనం ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా మనం అందరం కలిసికట్టుగా ఉండి పని చేయాలా, రాజకీయంగా ఎదగాలన్నా. ఇప్పుడు రేపు జడ్పీటీసీలు వస్తాయి, ఎంపీటీసీలు వస్తాయి, సర్పంచ్లు వస్తాయి. ఏ పార్టీలో ఎవరికైనా ఉండి ఏ టికెట్ ఎవరైతే కొద్దిగా బలంగా ఉంటారో వాళ్ళని గెలిపించేటట్టుగా, వాళ్ళ మన్ను డబలేయకుండా వాళ్ళని గెలిపించేటట్టుగా మీరు మన అందరూ కూడా పనిచేస్తే రేపు రాబోయే కాలంలో బీసీ వాదం వస్తుంది. కాబట్టి రాజకీయం ఉంటేనే మనల్ని గుర్తిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడైతే ఏ ఊర్లో అయితే మరి ఫలానోళ్ళు ఉంటే గెలుస్తారు అని ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ వాళ్ళని మనం సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించుకొని రానున్న కాలంలో మనకి జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ ఏదైనా కానీ మనం సాధించుకున్నట్టయితే రాబోయే కాలంలో మనకే రాజ్యం వస్తుంది. మేము టీఆర్ఎస్లో ఉండగా ఒక 10 టికెట్లు ఇవ్వని అడిగినాం. 10 కార్పొరేట్ టికెట్ 10 ఇవ్వని అడిగినాం. 10 ఇవ్వంటే 5 ఇచ్చారు. 5 ఇస్తే 3 గెలిచినాం. మనోళ్ళు ఏం చేశారు, 10 అంటే ఏమవుతుంది, వాళ్ళు తిరుగుబాటు చేసేసారు, 5 గెలిచారు. అంటే ఆ విధంగా తిరుగుబాటు చేసేసినప్పుడు ఇప్పుడు మనోళ్ళు కార్పొరేటర్లు 8 మంది ఉంటారు. 15 మంది 20 మంది వచ్చే ఆస్కారాలు ఉంటాయి ఈసారి. అంటే ధైర్యం చేసి మనోళ్ళు 5 గెలిచారు. ఆ విధంగా ప్రతివాడు కూడా మనం రాజకీయంగా ఎదిగినప్పుడే మనం సాధించగలదు. రాజకీయంగా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడు కూడా పిల్లల్ని మంచిగా తగ్గించి మీరు నా సహకారం ఏముంటుందంటే మీరు అక్కడికి వచ్చి పిల్లలు చదువుకోవడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా మీకు ఏదైనా రాజకీయంగా నా శాతమైంది రాజకీయంగా ఏదైనా హాస్పిటల్ కానీ ఏదైనా కానీ నాకు తెలిసింది చేయడానికి నేను ముందుంటా. కానీ అన్నీ నేను మొత్తం జాగ్రత్త అంటే ఎవడు చేయలేడు, ఏ రాజకీయ నాయకుడు చేయలేడు. కానీ మనం ఒకడికోళ్ళు సహాయపడితే ఒకరి చేతిలో ఎవరి చేతిలో ఉన్న వాళ్ళు సహాయపడకుండా పోతే ఒకడికోళ్ళు మనం బలంగా ఉంటాం. కానీ ఎవరు ఒక్కడే చేస్తారనేది మనం ఎప్పుడు అనుకోవద్దు. అందరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అది అందరం కలిసికట్టుగా ఉండి ఇప్పుడు దాకా మీరు చాలా లేట్ అయింది. డైరెక్ట్గా కాకపోతే డైరెక్ట్గా మీరే గెలవండి. ఎన్నికల్లో మీకే డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరే గెలవండి. ఇండైరెక్ట్గా శాసన మండలి ఇండైరెక్ట్ ఒక బీసీకి ఇవ్వచ్చు కదా. దగ్గరికి వచ్చినాయి. మనం ఇట్లనే యాదవ సంఘం మీటింగులు పెట్టుకోక చాలా సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి ఇదే తిరుమలపాలెం మండలం కూడా నాకు తెలిసినంత వరకు మరి చాలా సంవత్సరాల తర్వాత ఈ మండల స్థాయిలో యాదవ సంఘం మీటింగ్ పెట్టుకుంటున్నారేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చినటువంటి యాదవ పెద్దలు ఇందాక మాజీ సర్పంచులు కావచ్చు, ముఖ్యులు చాలామంది కూడా మీ నిర్ణయాన్ని, ఈ సంఘం పట్ల మీకున్నటువంటి ఉద్దేశాన్ని కూడా క్లియర్ కట్గా చాలా బాగా చెప్పారు. ఎప్పుడైతే సంఘం గ్రూపులుగా విడిపోతుందో ఖచ్చితంగా ఆ సంఘం బలహీనపడుతుందనేది వాస్తవం. అట్లని చెప్పి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల కులాలకు సంబంధించి ఏ సంఘంలో గ్రూపులు లేవంటే అన్ని సంఘాల్లో ఉన్నాయి. అన్ని సంఘాల్లో గ్రూపులు ఉన్నాయి. సంఘం లేనటువంటి, ఇట్లా ఎక్కువ సంఘాలు లేనటువంటి గ్రూపులు లేవు. అయినప్పటికీ మరి ఒకరినొకరు తిట్టుకుంటారా వేదికల మీద అంటే వాళ్ళు తిట్టుకోవట్లేదు. వేదికల మీద వచ్చినప్పుడు మంచిగా ఎక్కడైనా కావాల్సి మంచిగా మాట్లాడుకుంటున్నారు. కులానికి ఏదైనా కావాలంటే ఒకటే కులం బాగు కోసం మాట్లాడుతుంటారు. ఈ మధ్యకాలంలో కూసుమంచి మండలంలో మరి అఖిల భారత యాదవ మహాసభ మీటింగ్ పెట్టి కొంతమంది పెద్దలు
మన సంఘానికి సంబంధించినటువంటి నాయకులు నాగభూషణ గారి మీద ఇంకా కొంతమంది మీద వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు నేను కూడా సోషల్ మీడియా ద్వారా విన్నా. చాలా బాధ అనిపించింది. సంఘ నాయకులుగా మనం సంఘానికి ఏం చేయాలి, రాబోయే రోజుల్లో ఈ సంఘం అభివృద్ధి కోసం, సంఘాన్ని చైతన్యపరచడం కోసం ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి మంచి మాటలు సంఘానికి చెప్పాలి, సంఘాన్ని ఆ దారిలో తీసుకుపోవాలి తప్పితే మనమే వేదికలకి మన నాయకుల్ని పలచన చేసుకోవడం అనేది అయితే కరెక్ట్ కాదు. నేను ఈ సభా వేదిక ద్వారా వాళ్ళని గౌరవంగా ప్రాధాయపడతా ఉన్నాను. ఇంకెక్కడ మీటింగులు పెట్టినా కానీ చేయండి ఈ సంఘానికి పోటీగా. ఏదైతే తెలంగాణ యాదవ మహాసభ సంఘం ఈరోజు గతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా సంఘానికి సేవ చేస్తూ ఉన్నారు, మీరు కూడా ధీటుగా ఇవాళ ఇంకొంత అక్కడ మల్లిబాబు యాదవ్ గారు అధికార పార్టీలో ఉన్నారు, పుచ్చకాయల వీరభద్రం గారు అధికార పార్టీలో ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్రధాన అనుచరులుగా, ఒకరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ప్రధాన అనుచరులుగా మీరు మంచిగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. సాధించండి ఈ సంఘం కోసం. ఒక పెద్ద కమ్యూనిటీలు కట్టండి జిల్లాలో. ఒక ప్రభుత్వ భూమిని మరి ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా దానికి కావాల్సినటువంటి చందాలు అడగండి. ఒక పెద్ద యాదవులకు సంబంధించి ఒక కమ్యూనిటీలు కట్టండి. ఇంకా సంఘానికి ఏదన్నా మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. నాగభూషణ గారు కట్టిన ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని మీద ఇంకా 2 ఫ్లోర్లు వేయడానికి మీ వంతుగా ఫండ్స్ పట్టుకురండి, దాని మీద వేయించండి. అంతేగాని మనకు మనం వేదికల మీద తిట్టుకుంటే చూసేవాడికి ఇంకా చులకనవుతుంది. పోటీపడి మేము ఈ గ్రూపుల్లో అవసరమైతే మంచిగా ఇంకా చురుగ్గా పనిచేసి మేము మీకన్నా ఒకంత రవ్వెత్తు మేము మీకన్నా ముందే సమాజంలో ఈ జాతి కోసం పనిచేస్తామని చెప్పి నిరూపించుకోండి తప్ప ఇట్లా తిట్టుకోవద్దని చెప్పి వాళ్ళకి నేను ఈ వేదిక ద్వారా సవినయంగా వేడుకుంటూ, ఇక మన జాతీయ విషయానికి వస్తే ఇది రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అతిపెద్ద లార్జెస్ట్ కులం యాదవ జాతి. తెలంగాణలో ఉన్న యాదవే అంటారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాదవే ఉంటాడు, యూపీలో ఉన్న యాదవే అంటారు, లేకపోతే ఇంకెక్కడ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎక్కడున్నా యాదవులే ఉంటారు తప్ప ఈ రాష్ట్రంలో ఒక కులం ఆ రాష్ట్రంలో ఒక కులం అనేది లేదు. అంత లార్జెస్ట్ పెద్ద కమ్యూనిటీ, పెద్ద రాష్ట్రాలని పాలించి దేశాన్ని పాలించేటువంటి అగ్రనాయకులు ఉన్నటువంటి కులం ఇవాళ తెలంగాణలో కూడా ఒక లార్జెస్ట్ పెద్ద కులం. మరి కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు మన శాతం ఎంత ఉంది? ఇవాళ బీసీ ఉద్యమం నడుస్తూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. బీసీ ఉద్యమం అంటే చైతన్యవంతులయ్యారు అందరూ. మరి 42% స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇవాళ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. కానీ తీరా మరి సర్వే చేసినప్పుడు ఆ సర్వేలో కూడా మన కులం దాదాపు ఒక 6% ఏమో మన కులాన్ని కూడా తగ్గించారు. కాబట్టి ఈ 42% రిజర్వేషన్లు ఏదైతే రేపు ఖచ్చితంగా అమలు చేయడం కోసం అన్ని పార్టీలు కూడా నడుము కట్టాయి. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఒక సంఘానికి నాయకత్వం వహించి ఢిల్లీ మెడల్ సైతం వంచి శబాష్ అని చెప్పి నరేంద్ర మోడీ వాటేసుకొని మరి ఎస్సీ వర్గీకరణలో మందకిష్టాను మాదిగను కూడా మనం ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళ వర్గం కోసం, వాళ్ళ సామాజిక వర్గం కోసం, వాళ్ళ జాతి అభ్యున్నతి కోసం పోరాడినటువంటి గొప్ప నాయకుడిగా ఆయన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. అట్లా ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ శాతం మనం కూడా మరి రేపు కాబోయే సర్పంచ్లం, ఎంపీటీసీలం, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనకన్నా ఇవాళ తెలంగాణలో అతిపెద్ద జాతి మనది. ఆ జాతిని యాదవ, కుర్మ అని చెప్పి కూడా విడదీసి ఇంకా సంఖ్యాబలం తగ్గించారు. ఇవాళ బీసీలో చూసుకున్నట్టయితే అతిపెద్ద కులం మన కులమే. మరి వాళ్ళ 42% ఉన్నటువంటి ఈ రిజర్వేషన్లో మన వాళ్ళు ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు కావాలి? ఇవాళ మనకన్నా కానీ ఒక కులం ముందురుకుతూ ఉంది. ఆంధ్రాలో చూస్తే వాళ్ళని ఓసీలు అంటారు, తెలంగాణకు వస్తే వాళ్ళు బీసీలు అవుతారు, కాపులు మనకన్నా ముందు పోతూ ఉన్నారు. మనం వాళ్ళని చూసి ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకొని వాళ్ళకన్నా మనం ఇంకా ఒక అడుగు ముందే ఉండాలి తప్పితే మనం కూడా ఇందాక చాలామంది పెద్దలు చెప్పారు, విద్యలో మన పిల్లల్ని ఇంకా చదివించాలి.
ఆర్థికంగా కొద్ది గొప్ప మనం సమాజంలో కొంత లిక్విడ్ క్యాష్ ఎవరి దగ్గర ఉంటుందంటే మనోళ్ళ దగ్గర. సరే ఇంట్లో ఏ మూలలు ఎత్తికినా కానీ కొద్దిగా డబ్బులు దొరుకుతాయి. అవసరం అనుకున్నట్టు ఒక గొర్రె పిల్లని 2 సంతలు తీసుకపోతే ఒక 30-40 వేలు చేతికి వస్తాయి. మరి అట్లాంటప్పుడు మన పిల్లల్ని కూడా చదివించడంలో వెనకెందుకు ఆడాలి? రాజకీయాల్లో కూడా ఇవాళ చాలామంది మాజీ సర్పంచులు ఏదో రిజర్వేషను వచ్చి మనం సర్పంచమైనా లేకపోతే ఏదో మన వెనక కులం ఉంది, ఆ కులం బలం ద్వారా మనల్ని పెట్టి గెలిపించినామని వాళ్ళు అనుకునే విధంగా మనం కూడా ఉండకూడదు. మైకు పట్టుకుంటే అవతలోడికి హడలెత్తించాలి, మన గలం వినిపించాలి. నా వెనక నా జాతి ఏ స్థాయిలో తిరగబడుతుంది, నాకు అన్యాయం జరిగింది అనేది మాటల ద్వారా జాతి తిరగబడుతుందా లేదా పక్కన పెడితే ఒక ఉత్తేజపూర్వకంగా మనం మన వెనకున్నటువంటి జాతిని కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ వెనకడుగు వేయొద్దు. నాకేం తక్కువ అనుకోవాలి, లేకపోతే వామ్మో నాకెందుకులే అనే ఒక ఆలోచన విధానంతో ఒక అడుగు వెనక్కి మాత్రం వేయొద్దు. ఇవాళ మేము ఉన్నాం. ఇవాళ నాగభూషణం గారు ఆయన టీఆర్ఎస్ పార్టీగా అసలు చూడాల్సినటువంటి అవసరం లేదు. చేసి ఉండొచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో అజయ్ కుమార్ గారు మరి ఆయనకి ఉమ్మడి ఖమ్మం జిల్లా DCCB చైర్మన్గా అందరు ఎమ్మెల్యేల సహకారంతో ఆయన DCCB చైర్మన్ అయ్యింది. అంతకన్నా ముందు నాగభూషణం గారు బీఆర్ఎస్ పార్టీ కాదు, ఆయన యాదవ్ సంఘం నుంచి లీడర్గా వచ్చిండు. ఆయన ఈ సంఘానికి నాయకత్వం వహించి ఈ సంఘం ద్వారా గుర్తింపు పొందిన తర్వాత ఆయన పార్టీలు ఆయన ఆహ్వానించి ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఖమ్మం నియోజకవర్గం సీట్ ఇచ్చినా సరే, ఆ తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయితే ఒక DCCB చైర్మన్ అయినా సరే ఆయన ఒక యాదవ్ జాతికి మరి సహకారం అందించిండు, నాయకత్వం వహించిండు అని చెప్పే ఉద్దేశంతో ఆయనకి DCCB చైర్మన్ ఇచ్చారు. మరి DCCB చైర్మన్ తీసుకున్నాడు కదా, మరి సంఘాన్ని వదిలేస్తే బాగుంటుందా? నా పని అయిపోయింది, నేను అనుభవించా పదవి అని చెప్పి సంఘాన్ని వదిలేయకూడదు కదా. అట్లని చెప్పి ఆయనకి మనం పార్టీ ముద్ర కూడా వేయకూడదు. ఇలా కూరాకుల నాగభూషణం గారిని అన్ని బీసీలకు సంబంధించిన నాయకులు ఒక బీసీ నాయకుడిగా రాష్ట్రంలో ఎక్కడిపోయినా ఒక గుర్తింపు ఉంది. మరి అట్లాంటి ఆయన్ని ఆ స్థాయికి రావటం అంటే ఎంతో కష్టపడాలి. ఆ కష్టపడి ఆ స్థాయికి వచ్చినటువంటి ఆయన్ని మనమే మాటలతోటి కించపరిచి మళ్ళా సంఘానికి నాయకత్వం అనేది లేకుండా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి లాక్కపోయే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఇవాళ నేను ఈ స్థాయికి రావడానికి 20 సంవత్సరాలు పట్టింది. 2 పర్యాయాలు కార్పొరేటర్గా నేను 2016లో నేను కార్పొరేటర్గా చేశా. ఇప్పుడు నా భార్య కార్పొరేటర్గా ఉంది. నేను నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయం డైరెక్టర్గా కూడా పనిచేశాను. మరి మా వెనక రాజకీయ కుటుంబ నేపథ్యం ఏమైనా ఉందా అంటే మేమంత పెద్ద రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా కాదు. పోనీ ఆస్తులు ఏమన్నా కోట్లు ఉన్నాయంటే అవి కూడా లేవు. సింగిల్గా నిలబడి ఉన్న తెలివితేటలతోటి మరి కొట్లాడుకుంటూ ఎదురుకుంటూ పార్టీలో కేసులు అయితే కేసులు ఎదిరించుకుంటూ కూడా ఈరోజు రాజకీయంగా ఈ స్థాయిలో మరి నిలబడడం అంటే ఆషామాషి కాదు. మరి అట్లాంటి నాయకత్వాన్ని కూడా బతికించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ జాతి మీద ఉంది. ఒక నాయకుడు ఒక జాతిలో ఒక నాయకుడు తయారు కావాలంటే ఎన్ని సంవత్సరాలు ఒక శ్రమ. అగ్ర కులాల్ని ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాను తీసుకున్నట్టయితే మరి ఖమ్మం జిల్లా ఫస్ట్ నుంచి అన్ని పార్టీలు ఇక్కడ నాయకత్వం వహిస్తున్న పార్టీలు మీ అందరూ ఒకసారి తెలుసు. సిపిఎం పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, ఎంఎల్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. ఏ పార్టీలు చూసినా ఇవాళ జిల్లా స్థాయిలో ఉన్న నాయకత్వం కూడా అగ్రవర్ణాలు అందరూ చౌదరీస్కు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. అయినా మనం రాజకీయంగా ఈ స్థాయికి రాగలిగినామంటే ఖచ్చితంగా వీళ్ళ వెనక కష్టం ఉంటుంది. దాంతోపాటు కులం అండ 100కు 100% ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు నిలదీయొచ్చు. మీకు ఆ స్వతంత్రం ఉంది. మీ బిడ్డలుగా వీళ్ళ ఎదుగుదలని మీరు సంపూర్ణంగా కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ దాకా వచ్చారు. కాబట్టి అట్లనే వాళ్ళని కూడా నిలదీయొచ్చు, వీళ్ళని నిలదీయొచ్చు. నేను వీళ్ళకు కూడా ఒక సూచనలు ఇస్తూ ఉన్నాను. వాళ్ళు మాట్లాడారని చెప్పి ఇందాక మీరు కూడా సరే కొంత ఆవేశం మొన్న జరిగింది కాబట్టి ఉండొచ్చు. కానీ ఇక నుంచి వేదికల మీద మీరు ఎక్కడ కూడా వాళ్ళని కూడా కించపరిచే విధంగా మాట్లాడద్దు. ఇవాళ మేము పూర్తిగా చాలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ
ఇటు మీకు నేను సపోర్ట్ చేస్తున్నట్టుగానే వాళ్ళని కూడా నేను ఈరోజు ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఈ తెలంగాణ యాదవ మహాసభ వేదిక మించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మరి అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభకి మరి ఆయన నాయకత్వం వహిస్తున్నటువంటి మల్లిబాబు గారికి కావచ్చు, పుచ్చకాయల వీరభద్రం గారికి కావచ్చు, మంచి పదవులు రావాలని చెప్పి నేను కూడా ఈ వేదిక మించి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా జిల్లా తెలంగాణ యాదవ మహాసభ తరపు నుంచి ఖచ్చితంగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకోసం, మీ గెలుపు కోసం మేకల మల్లిబాబు గారు మరి ఈ మండలంలో కూడా తిరిగాడు. మరి ఖచ్చితంగా ఆయనకు కూడా పదవి మీరు ఇప్పించాలని చెప్పి నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మరి రాష్ట్ర మంత్రులు ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి గారు ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు యాదవ్లో మల్లిబాబు గారికి లేదా పుచ్చకాయల వీరభద్రం గారికి మంచి పదవులు కేటాయించే దాంట్లో మీరు చొరవ తీసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రుల రాబోయే రోజుల్లో సంఘం అదేవిధంగా పెద్దలు రోసయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అనుచరుడిగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఉండి ఆనాడు వైరా మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు పార్టీ పొంగులేటి గారితో పాటు పార్టీ మారి మరి పొంగులేటి గారి అనుచరుడిగా, ముఖ్య అనుచరుడిగా మరి ఆ వైరా నియోజకవర్గంలో కూడా ఈరోజు జిల్లాలో తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా వారితో పాటు గుమ్మా రోసయ్య గారికి కూడా మంచి పదవి వచ్చే విధంగా మీరు చేయాలి. అప్పుడే ఖచ్చితంగా ఆ రోజు ఎలక్షన్లో మీరు మా జాతికి ఇచ్చిన మాట నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి లాస్ట్ గత ప్రభుత్వం మరి సంపూర్ణంగా గొర్రెలు ఇవ్వకుండా కొంతమంది యాదవులకి కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సరే ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమే కావచ్చు గొర్రెల స్కీమ్ అనేది, అయినప్పటికీ ఇంకా కొంతమందికి న్యాయం జరగలేదు కాబట్టి మరి ఆ రోజు ఎలక్షన్లో మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే గొర్రెలకు బదులుగా 2 లక్షల రూపాయలు ప్రతి యాదవ్ కుటుంబానికి ఇస్తా అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారో ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో యాదవులకు ఆ 2 లక్షలు ఇచ్చేదానికి కూడా మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కనుక యాదవులకి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున యాదవులు అందరం కూడా ఐక్యతగా మరి కలెక్టరేట్ని ముట్టడి చేయాల్సినటువంటి రోజు కూడా మనం వెనకాలదు మిత్రులారా. ఖచ్చితంగా ఆ దిశగా రేపు రాబోయేటువంటి సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లో అత్యధికంగా నిలబడటానికి మీరు పోటీ పడండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రతి నియోజకవర్గం తిరిగి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులకి మెమోరాండం ఇస్తారు. మా జాతికి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అత్యధిక పెద్ద జనాభా అయినటువంటి జాతి మాది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లో ఎక్కువ శాతం మా యాదవులకి సర్పంచులు, ఎంపీటీసీలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు కూడా వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి వారితో పాటు మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున మీరు సంఘానికి పేరు వచ్చింది. తర్వాత ఇప్పుడు మంత్రులు గారు చెప్పినట్టు నేను 1996 నుంచి 2014-15 చేశాను. అయ్యా మరి నాకు వయసు మరి పనిపడింది, మరి నేను చేయలేను, మీరే ఉండాలని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకొని మేకల చంద్రరావు గారికి జిల్లా అధ్యక్ష పదవి పెట్టారు. పెట్టిన 4-5 రోజులనే సరే ఈయన లాయరు కోర్టుగా పరిమితి అయితే బయటికి రాలేదని ఒక ఇది వచ్చింది కాబట్టి మనం మల్లిబాబు గారిని పెడదామని చెప్పేసి మల్లిబాబు గారిని పెడదాం. సుగుణారావు గారిని పిలిచి బతిలాడి నువ్వేమనుకోదంటే ఆయన పొగ కోసం నేను దేనికైనా త్యాగం చేస్తానా, నాకు అవసరం లేదు అని ఆయన మాకు చెప్పి తప్పకుండా ఆయన నేను సహకరించారు. మల్లిబాబు గారిని పనిచేయాలి. నన్ను ఎన్నుకున్నారు, ఒక ఉన్నత స్థానం, ఒక అధ్యక్ష స్థానం నన్ను కల్పించారు కాబట్టి కులానికి రుణం తీసుకోవడానికి పనిచేయాలి. కానీ మరి మళ్ళీ ఎక్కడో పోయి ఎవరితోనో మాట్లాడుకొని ఎవరికి తెలిసి కూడా ఒక కమిటీ వేసి దానికి అధ్యక్షులు ఎన్నుకొని సంఘం ఏర్పరిచింది ఎవరు కాకుండా దయచేసి పార్టీలకి పుయ్యద్దు. యాదవ సంఘంగానే ఉండాలా, మనం భయపెట్టే విధంగా ఉండాలి తప్ప ఎవరికో భయపడి ఆగాల్సిన అవసరం లేదు. మీరందరూ గ్రామాల్లో కమిటీలు వేయండి, మండల కమిటీలు 470 పుస్తకాలు గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి కలెక్టర్ అయ్యేదాని వరకు ఏర్పడే మెటీరియల్ని లైబ్రరీ పెట్టి ఇప్పుడు దాంట్లో నడుస్తూ ఉంది. అట్లాగే వైఫై 24 గంటలు ఇంటర్నెట్ సౌకర్యం, ఒక స్టడీ రూమ్, తర్వాత పిల్లలకి మంచి ఆరోగ్యంగా ఉండటం కోసం ఒక మంచి భోజనం, టిఫిన్ కానీ రెండు పూట్ల భోజనాలు పెట్టి బెడ్స్ వేసి మన యాదవ పిల్లలకి సహాయంగా ఉంటున్నారు. అయితే
ఈ గోకులకృష్ణ సేవా సమితి ట్రస్ట్కి ఎలాంటి నిధులు లేవు. 1000 గజాలు తన సొంత స్థలం ఇచ్చారు. అప్పుడు శ్రీహరి గారు వాళ్ళందరూ తీర్మానం చేశారు, 27 లక్షల రూపాయలు మాత్రమే దానికి చందాలు వచ్చాయి. 1,15,00,000 దానికి ఖర్చు అయింది. దాని మొత్తాన్ని మధ్యలో ఆపితే బాగోదని తను ఉండి అప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు కాబట్టి పెద్దలందరినీ కలుపుకొని దాన్ని పూర్తి చేసి 3 స్టేర్లు వేసి మంచిగా 18 గదులు నిర్మాణం చేసి ఇవాళ మన ఈ తెలంగాణ కాదు, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేని పద్ధతుల్లో ఇప్పుడు గోకులకృష్ణ సేవా సమితి నడుస్తూ ఉంది. 2007 నుంచి నడుస్తూ ఉంటే ఎక్కడా వాళ్ళు మాట్లాడలేరు. కానీ మొన్న ఈ మధ్యలో ఒక 2-3 మీటింగ్లలో మాట్లాడుతున్నారు. అది రియల్ ఎస్టేట్ కోసం నాగభూషణం గారు సంఘంలోకి వచ్చారు, ఆయన సంపాదించుకున్నారు తప్ప యాదవులకు ఏం చేయలేదు, ఆయన స్వార్థపరుడు అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. కానీ మీరు చూడండి, ఈ ఖమ్మం జిల్లా యాదవ చరిత్రలో నాగభూషణం గారు అధ్యక్షుడు కాకముందు, నాగభూషణం గారు అధ్యక్షుడు అయ్యాక చూడండి, భద్రాచలంలో కృష్ణుడి గుడి కాడ నుంచి మొదలు పెడితే శ్రీహరి గారు నాగభూషణం గారు ఎమ్మటే ఉన్నారు. పక్క నుండి ఆ రోజు దాదాపు ఒక్కొక్క మండలంలో 10,000 మందితోటి సభలు పెట్టడమే కాకుండా ఇప్పుడు గుమ్మా రోషయ్య గారు వీళ్ళందరూ ఇలా రాజకీయంగా పైకొచ్చారన్న, యాదవులందరూ రియల్ ఎస్టేట్లో ఒక ఖమ్మం అంటే యాదవులు రియల్ ఎస్టేట్ బ్రాండ్ అనేది వచ్చిందంటే దాని వెనక నాగభూషణం గారే ఉన్నారు. ఎవరిని కూడా పగస్తుడిని కూడా అబ్బాయ అంటాడు తప్ప నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావు అని అనేటువంటి కాదు. అన్ని రాజకీయ పార్టీలకి ఒక దగ్గర మనిషిలాగా బాబాయిగా ఉంటూ మన సంఘానికి చేదోడు వాదోడుగా ఉంటూ తను అన్నారు. ఈరోజు ఒక చెప్తారు, ఇప్పుడు అఖిల భారత యాదవ మహాసభ అంటే ఎవరు అంటే నాగభూషణం గారు, కూరాకుల నాగభూషణం గారు అధ్యక్షులు. మరి ఎందుకు కొత్తది వచ్చింది, 2వ అధ్యక్షుడు ఎందుకు అయ్యారంటే ఆయన నేను ఇక తిరగలేవను, మరి నా వయసు అయిపోతా ఉంది, ఎవరన్నా రాండి అని చెప్పేసి అంటే ఎవరు ముందుకు రాకపోతే మేకల మల్లిబాబు గారిని, ఫస్ట్ మేకల సుగుణారావు గారిని అధ్యక్షులు చేస్తే ఇదే రోషయ్య గారు మల్లిబాబు తిరుగుతూ ఉండు మరి ఆయన చేద్దామని చెప్పేసి సుగుణారావు గారిని ఒప్పించి 3 రోజుల్లో మళ్ళీ మల్లిబాబు గారిని అధ్యక్షులు చేశారు. చేస్తే ఒక 15-20 రోజుల్లోనే మన ఈర్ల ప్రసాద్ గారు, నాగభూషణం గారు వీళ్ళందరూ గుంటూరులో మీటింగ్ ఉండిపోతే వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఇల్లందులో ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఒక కొత్త అధ్యక్షుడిని ప్రకటించుకొని కొత్త కమిటీని వేసినటువంటి పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో కూర్చొని మాట్లాడారు. వాళ్ళు అనేది ఏంటి, ఇక నాగభూషణం గారు వస్తే అందరూ ఆయనమ్మటే పోతున్నారు, మాకు గుర్తింపు రావట్లేదు. కమిటీలు వేసి మీటింగులు పెట్టి ప్రతి ఒక్కరికి మేమే చెప్పాల్సి వస్తుంది, అందరం ఐక్యత కావాలి, అందరం ఐక్యతగా ఉండాలి అని మేమే చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఉంది. మీరే వచ్చి మీ ఆవేశం వచ్చి ఇందాక చూసాం మేము, కొంతమంది సోదరులు చెప్తున్నారు ఎందుకు ఐక్యత ఉండట్లేదు, మనం మీటింగులకే ఎందుకు పరిమితం అవుతుంది, మళ్ళీ ఎందుకు మార్పు రావట్లేదని మీరే చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అదే కోరుకునేది. ఇప్పుడు కాదు, ఈ సంఘం కొంతమంది చెప్తున్నారు సంఘంలో సమస్యలు వస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి, వెళ్ళి ఎవరి దగ్గర చెప్పుకోవాలి మా బాధలు, మాకు ఎవరు హెల్ప్ చేస్తారని కొంతమంది డౌట్ చెప్పారు ఇక్కడికి వచ్చి. ఇప్పుడు కాదండి, ఇది 15 ఏళ్ల క్రితమే యాదవుల్లో ఏదైనా సమస్య వచ్చింది అంటే మనకి పెద్ద దిక్కు ఉన్నారు, నాగభూషణం గారు ఉన్నారు అని ఆయన దగ్గరకు వచ్చి చెప్పిన రోజులు 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితమే జరిగింది అది. అలాగే మా వారు శ్రీహరి గారు, ప్రసాద్ గారు, ఈర్ల ప్రసాద్ గారు, నాగభూషణం గారు ముగ్గురు కలిసి ఆ రోజుల్లో అనుకున్నారు మనం యాదవులు చాలా వెనుకబడి ఉన్నారు అన్ని విషయాల్లో, జాబుల పరంగా కానీ ఇంకా ఏ విషయంలో అన్నిట్లో మన వాళ్ళకి జ్ఞానం లేదు, అందరినీ పైకి తీసుకురావాలి మనం. కాబట్టి మనం ఊరూరా తిరిగి అందరిలో ఒక అవగాహన కల్పించి మనల్ని పైకి తీసుకురావాలి అని చెప్పి నాగభూషణం గారు, ప్రసాద్ గారు, శ్రీహరి గారిని కలుపుకొని ఊరూరా తిరిగి అందరికీ మోటివేట్ చేసి అందరికీ చెప్పి, ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే మనోళ్ళల్లో ఇంటికి ఒక 7-8 మంది పిల్లలు ఉండేవారు. అందరినీ సాధలేక ఒక ఓసి వాళ్ళ దగ్గర పొలాలు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర జీతాలకు పెట్టేవాళ్ళు. అవునా, తెలుసు కదా మీ అందరికీ, పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఆ పరిస్థితి లేదు, మళ్ళీ మార్పు వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ కొద్ది గొప్ప చదువుకున్నారు, నెక్స్ట్ ఇంకా మీ తర్వాత వచ్చిన జనరేషన్ ఇంకా మార్పు రావాలి. ఇప్పుడు ఇంటికి ఒక డాక్టర్, ఇంటికి ఒక ఇంజనీర్ ఉంటున్నారు, ఇంకా మార్పు రావాలి. మళ్ళీ మనం ఎవరి కింద చేతులు కట్టుకొని ఉండాల్సిన అవసరం మనకి లేదు. మన జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.
ఇకపోతే నాగభూషణ గారు ఇప్పుడు కొంతమంది చెప్పారు వేరే వర్గం, దానికి పోకండి మీరు, ఆ మీటింగ్కి పోకండి మీరు అని కొంతమంది చెప్పారని అంటున్నారు. ఎక్కడుంది వర్గం? ఈ వర్గాలు వేరే వర్గం అని చెప్పిన వాళ్ళందరూ ఈ మధ్య పుట్టుకొచ్చిన వాళ్ళందరూ. మరి చెప్పండి, ఎవరైనా ఏ యాదవుడికైనా ఏమైనా హెల్ప్ చేశారా వాళ్ళు? నేను చెప్పగలను, శ్రీహరి గారు 10 మంది పిల్లల్ని చదివించారు ఓన్గా ఫీజులు కట్టి. నాగభూషణం గారు ఎంతోమంది పిల్లలకి జాబులు ఇప్పించారు. వాళ్ళందరూ ఈరోజు గర్వంగా చెప్పుకుంటారు, మేము నాగభూషణం గారు శ్రీహరి గారి వల్ల మేము ఇలా హ్యాపీగా బతుకుతున్నాము భార్య పిల్లలతోటి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇటు సైడ్ అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు. ఆ రోజే వాళ్ళు మరి అనుకోవచ్చు, మాకేంటి, మేము ఎంత సరిపోని సంపాదించుకున్నాము, మా పిల్లలు మాది మేము సెటిల్ అయ్యాము, ఎవరెక్కడ పోతే మాకెందుకు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా? కోట్లు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన అలా అనుకోలేదు. ఎందుకంటే మనం బాగుపడ్డాం, కొద్ది గొప్ప చదువు రాకపోయినా టాలెంట్తో నేను పైకి వచ్చాను. అలాగే మనం అందరినీ పైకి తీసుకురావాలి, మన యాదవులందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నాగభూషణం గారు ఆ రోజే ఊరూరా తిరిగి, అప్పుడు ఇంత మెచ్యూరిటీ లేదు ఎవరికి, వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళు కల్పించారు. ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. కానీ మీకు చెప్తున్న ఈ వర్గాలు అనేటోళ్ళు ఎవరికైనా హెల్ప్ చేశారేమో అడగండి, ఏదైనా ఏ విషయంలో. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. శ్రీహరి గారి దగ్గరికి ఈ మండలం నుంచి అనుకుంటా ఎవరో వచ్చారు 18 ఏళ్ల క్రితం. ఒక అతను ఒక ఆపరేషన్ చేయించుకుంటే ఆయనకి లోపల కుట్లు కలవలేదంట. కలవక ఈ స్టమక్లోంచి బయటికి ఓపెన్ అయింది వైరు ఓపెన్ అయ్యి అది టచ్ చేస్తే విపరీతమైన నొప్పి. ఖమ్మంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదంట, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎట్లా ఏం చేయాలనుకుంటే ఎవరో చెప్పారంట, పలానా శ్రీహరి గారి దగ్గరికి పోండి, ఆయన మాట్లాడతారు, అవసరమైతే హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ గల్లా పట్టుకుని లాగైనా మీకు ట్రీట్మెంట్ చేపిస్తాడని చెప్పి ఎవరో చెప్పారంట. వచ్చారు మా ఇంటికి. వస్తే ఎమ్మటే శ్రీహరి గారు ఆయన ప్రాబ్లం చూసి ఆ ఫోటో తీసి తన సొంత ఖర్చులతో అన్ని పేపర్లకి వేయించారు. అన్ని పేపర్లకి వేపిస్తే ఆ న్యూస్ చూసి అప్పుడు హైదరాబాద్లో డాక్టర్ స్పందించి ఆయన పిలిచి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి పంపించారు. ఆయన చాలా రోజులు చెప్పుకున్నారు శ్రీహరి గారి వల్ల బతికాను అని. మరి ఇలాంటివన్నీ అవతల వర్గాల వాళ్ళు చేశారా? ఎంతమంది యాదవులను ఆదుకున్నారో చెప్పమానండి, లెక్క చెప్పమానండి. మంచి చేసేవాళ్ళని చేయనీయకుండా చెడగొట్టాలని చూస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇట్లా వర్గాలు వేసుకున్నాము, ఈ కాసేపు మాట్లాడుకున్నాము, తర్వాత మర్చిపోదాం అనేది కాదు. చాలా సీరియస్గా తీసుకుని ఇక నుంచి అయినా నిజాయితీగా మనందరం ఏకం కావాలని నేను కోరుకుంటున్నానండి. అందరికీ ఆడు అంటే తిడితే ఇటు వినట్టు పోతాం మనం. దయచేసి మనం ఆత్మగౌరవం చంపుకొని బతకొద్దు. మనకు అవకాశాలు వస్తున్నాయి. ఏ రోజైతే బీసీలు లేదు మనకు పనికి రారు, బీసీలతోని వాడుకొని వదిలేద్దాం అనుకున్న గవర్నమెంట్లు, ఈ అగ్రకులాల వర్గాలు కూడా ఈ రోజు బీసీలు అంటే ఏంటి అనేది వాళ్ళు ఉచ్చబోసుకునే రోజులు వచ్చినాయి. దయచేసి మనం ఇక్కడ మీటింగ్ పెట్టాల్సిన సంబరం కాదు. మన అన్ని గ్రామాలలో మన బీసీ జెండా ఎగరాలి, దాంట్లో ముందుగా మన యాదవ జెండా ఎగరాలని కోరుకుంటూ ఎగరాల్సిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ, మనకి ఇప్పుడు గ్రామ స్థాయిగా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. అందరూ కూడా మనం అందరం గొర్రెలు చాదుకోనో లేదా పాలమ్ముకోనో ఆస్తులు సంపాదించుకొని బాగానే ఉన్నాం. మనం రాజకీయంగా ముందుకు రాలేకపోతున్నాం. రాజకీయంగా ముందుకు రావాలంటే బీసీ రిజర్వేషన్ వచ్చిన కాడ ఏరే కులం వాళ్ళని ఎవరైనా సీట్ ఇచ్చి నిలబెట్టేటప్పుడు మన యాదవుల్లో ఒక్కళ్ళని నిల్చోబెట్టుకొని, అంటే మన యాదవుల్లో మన ఊర్లో ఒకళ్ళకు గట్టోళ్ళని చూసుకొని వాళ్ళని నిలబెట్టుకొని గెలిపించుకున్న బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో పోలేకపోతున్నాం. రాజకీయాల్లో మనం ఎదగాలి. ఇంకా రాజకీయాల్లో ఏదైతే మనకు వచ్చేటటువంటి ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి లబ్ధిని కూడా మనం తీసుకోగలుగుతాం అన్నమాట. అందుకే మనం ఐక్యత అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మన గ్రామాల్లో ఐక్యత ఉంటేనే మన జిల్లాలో మండలాల్లో ఐక్యత వస్తుంది. ముందు మనం గ్రామాల్లో మన మనిషిని మనం ముందుకు పోయేటట్టుగా చేసుకుంటే బాగుంటుంది. అందుకనే ఇప్పుడు కమిటీ చేసుకొని ఐక్యంగా ఈ మండలంలో కమిటీ వేసుకొని కొత్త కమిటీ వేస్తారు కదా, కొత్త కమిటీ వేసుకొని ఐక్యంగా కలుపుకొని ఈసారి మన తిరుమలపాయ మండలంలో ఎక్కడ చూసినా బీసీ వస్తే యాదవ బిడ్డని సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా గెలిపించి మీరు ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మీకు అది కూడా చేయకుండా ఉండాలి. నేను చేయను చేసేటప్పుడు కూడా చేయకుండా చేయాలంటే రాజకీయాలు అలాంటి చేయదయ్యని మానుకొని ముందు మన సంఘాన్ని
మన ఒక ఐక్యతని మనం సాటుకోవాలి, మనందరం ఐక్యతగా ఉండాలి. మనం యాదవులు అంటే భయం ఉండాలి. యాదవులు అంటే మనం ఎందుకంటే అమ్మ వాళ్ళు వెలిగిపోవద్దు, వాళ్ళు ఐక్యతగా ఉన్నారు, వాళ్ళకి టికెట్ ఇస్తే గెలిపించుకుంటారు, వాళ్ళతో పాటు మనం మంచిగా ఉంటే బాగుంటుందని పెద్ద వేరే కులాలు కూడా రావాలి. మన కాడికి వచ్చి మీ వాళ్ళకి టికెట్ ఇస్తామని చెప్పి అడిగే రోజులు రావాలంటే మనం ఐక్యతగా ఉండాలి. దయచేసి అందరూ కూడా ఆలోచించి విలేజ్లలో మీరు ఒక్కరిద్దరు వచ్చిన విలేజ్ మళ్ళీ మీరు కూడా పోయి మనోళ్ళందరూ కూర్చోబెట్టి విలేజ్లలో మన ఈ యాదవ సంఘం తరఫున మీటింగ్ జరిగింది, ఈ విధంగా చెబుతున్నారు, ఈ విధంగా మనంతా ఐక్యతగా ఉండాలి. రాబోయే రోజుల్లో మరి మనంతా ఐక్యతగా ఉంటే మన పదవులు వస్తాయి. ఆ పదవి వచ్చినప్పుడు మనం అందరం ఉండి గెలిపించుకోవాలని చెప్పి మనందరం కూర్చొని మాట్లాడి అందరూ తెలియజేయాలని కోరుకుంటే, అదేవిధంగా ఇప్పుడు వేసే బాడీ ఎప్పుడు ఏ బాడీ అయితే వేస్తో ఆ బాడీ ప్రతి గ్రామానికి వస్తుంది. మీకు 3 రోజుల ముందు 4 రోజుల ముందు చెప్పుద్ది. వచ్చే అన్ని గ్రామ కమిటీలు వేస్తారు. గ్రామ కమిటీలు అయ్యాక మళ్ళీ ఒకసారి మండలంలో భారీ ఎత్తున మీటింగ్ పెట్టుకుందాం అని ఆలోచిస్తే చెప్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు సెలవు. శ్రీనన్న గారు, అలాగే స్థానిక పావురావు గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, మరియు నా ముందున్న తిరుమలాపాలెం యాదవ బంధుమిత్రులు లింగన్న గారికి, అలాగే లింగన్న గారికి, అలాగే నా ముందున్న తిరుమలాపాలెం యాదవ బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనం ఇక్కడ ఈ సంఘటితంగా ఉండడానికి గల ముఖ్య ఉద్దేశం మనం అందరం ఐక్యంగా ఉండాలని, ఐక్యంగా ఉండి అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోవాలంటే ఫస్ట్ మనం ఐక్యంగా ఉండాలి. ఈ ఐక్యంగా ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలనేది ప్రతి ఒక్క ఊర్లో మనం ఒక్కొక్క కమిటీ వేసుకొని ఆ ఊరికి ఒకప్పుడు మనందరం తెలుసు, ప్రతి ఊర్లో మన యాదవ ఉన్న ప్రతి ఊళ్ళో ఒక పెద్ద గొల్ల ఉండేవాడు. పెద్ద గొల్ల ఆ టైంలో మన పెద్దలు ఎందుకు పెట్టారంటే, ఏదైనా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా వచ్చినప్పుడు మనందరం ఒక సంఘటితంగా కూర్చొని అందరం కలిసి ఒక సంఘటితంగా ఏదైనా సమస్య వచ్చింది, అప్పుడు ఈ దారి పంచాయతీ కావచ్చు, ఇంకా ఏదైనా చిన్న చిన్న పంచాయతీ వచ్చినా మన పెద్దలు మన దగ్గర మన పెద్ద వాళ్ళ దగ్గర కూర్చొని పంచాయతీ చేసుకొని తీర్మానం చేసుకునేది. కానీ ఇప్పుడు రాను ఏమైందంటే ఈ వృత్తులు పోయి ఇప్పుడు అంతా రాజకీయాలు స్టార్ట్ అయినాయి. అది ఈ రాజకీయాల్లో ఏమైందంటే, ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత అగ్రవర్ణాలు పెత్తనాలు స్టార్ట్ అయింది. మనం ఏం చేద్దామన్నా మనలో ఐక్యత లేకపోవడం వల్ల ఈ మన దగ్గర ఏదైనా సమస్య, ముఖ్యంగా సమస్య వచ్చేది మనకే. ఎందుకంటే ఏ ఊరు చూసుకున్నా యాదవులకి ఎక్కువ ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది, అంటే భూములు ఎక్కువ ఉన్నాయి మనకి. కాబట్టి వ్యవసాయం దగ్గర, గడ్డల దగ్గర చిన్న చిన్న గొడవలు అయితే మనలో ఐక్యత లేకపోవడం వల్ల వాళ్ళు దీన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళు మన దగ్గర ఉన్న పంచాయతీని 2 భాగాలు చేసి, మీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది దమ్మాయి కూడా ఉంది, ఈ ఊర్లో ఉన్న యాదవులు మొత్తం కూడా వాళ్ళకి కూడా మనం ఎప్పుడైనా సరే మన సంఘాన్ని డెవలప్ చేయాలి, మనల్ని డెవలప్ చేయాలి. మనల్ని మనం పెట్టేది దేనికి? ఇది విలేజ్లలో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పట్టణాలలో మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ ఐక్యత, ఇందాక మనలో చెప్పినట్టుగా ఐక్యతగా ఉండాలి. ఒకళ్ళ టికెట్ రాకపోయినా మన పార్టీ తరఫున వాళ్ళ పార్టీ వాళ్ళకి టికెట్, ఏ పార్టీకి మనల్ని బలంగా ఉన్నారో వాళ్ళ పార్టీ తరఫున టికెట్ అడిగి మనం లెటర్ పేరుతోటి, జిల్లా లెటర్, యాదవ సంఘం లెటర్ పేరుతోటి మా వాళ్ళకి ఇక్కడ టికెట్ ఇవ్వాలి, మాకు కులం అక్కడ బలంగా ఉంది అని ఫైట్ చేసి మనం టికెట్ తెప్పించుకోవాలి, మన వాళ్ళకి గెలిపించాలి. రాజకీయాల్లో జెండా మోసేది మనమే, అన్ని ఇదంగా మనం లింగం చెప్పి అన్ని చేసేది మనమే. కానీ పదవులు కూడా మనం మోయాలి, పదవులు కూడా మనం చేయాలి. కావాలంటే ఆ పదవి మనకు రావాలంటే మనలో యూనిటీ కావాలి, ఐక్యత కావాలి. ఐక్యత ఉన్నప్పుడే మనకు పదాలు వస్తాయి. ఎందుకంటే మనకు ఎవరికైనా వేరే పార్టీ టికెట్ ఇస్తే ఇంకో టికెట్ ఇవ్వకపోయినా ఏ పార్టీ టికెట్ ఇచ్చిన పార్టీకి మనకు కాదు, మనల్ని గెలిపించుకోవాలి. అట్లా మనందరం యూనిటీ కావాలనే ఆలోచనతోటి మరి ఈ మీటింగ్ పెట్టడం 2 రోజుల టైంలో పెట్టాం. 2 రోజులైనా ఇంతమంది వచ్చినందుకు పేరు ఇంకా వచ్చేవాళ్ళు ఈ ఫోన్ల ద్వారా అది మీ అందరూ తెలుసు. అందుకనే ఇన్నైనా మనం కళ్ళు తెరిచి వచ్చేవారు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా ఎవరు నిలబడ్డా మన మనిషి నిలబడి ఓట్లు వేయించుకున్నాం, ఏ పార్టీలో కానీ అక్కడ ఏం జరుగుతుందంటే వేరే వాళ్ళ మనిషి పెట్టి మనలో సీట్గా తీసుకొచ్చి మా వాడికి ఓట్లు వేయండి, వాడికి ఓట్లు వేయద్దు అని ఎవరు చెప్తున్నారు? మీకు తెలుసు అది. అట్లా కాకుండా ఏంటంటే మనం ఉమ్మడిగా ఉండి మన మనిషి, మన అన్నదమ్ముడా, బామ్మర్దా, ఎవరు కానీ ఓట్లు గెలిపించడం బాధ్యత మన మీద ఉంది. కానీ మనం వేయించుకోవట్లే. ఇల్లు పోయేది వాళ్ళే, సాగు పోయేది వాళ్ళే, పెన్షన్ పోయేది వాళ్ళే, మనం మాత్రం పోవద్దండు. ఎందుకు పోవద్దంటే వారికి నువ్వు మాటలు కూడా మీ పెన్షన్ పోవద్దు, మన ఓడతారు, వాళ్ళు ముందుకు పోతారు, వాళ్ళే ముందుంటారు.
అనుకున్నది మనమే. ఇందాక చెప్పిన ప్రజలు సత్యనా మోసేది మనమే, డబ్బు కొట్టేది మనమే, డబ్బు సాయం చేసేది మనమే. మన డబ్బుతోటి వాళ్ళు డెవలప్ అవుతారు. అన్నింటిలో వాళ్ళే వెళ్ళారు. మనం వెనకబడి ఉన్నాం. ప్రజలు చెప్పినట్టు చదువు విషయంలో వెనకబడి ఉన్నాం. చదువుకోవాలా, గొడ్లు గొడ్లే, చదువు చదివే, వ్యాపారే, అన్ని విధాలు డెవలప్ కావాలా. కానీ మనం డెవలప్ కావట్లే. ఎప్పుడు మందికి పొచ్చులు పోయటం, వారికి పోయటం, వారికి చేయగొట్టం, వద్దేయడమే కానీ మనం వేరే పని చేయట్లేదు. కానీ అందరూ కలిసి ఉండాలా. నా పేరు సారిగా పాపారావు. ఇక్కడ అందరికీ గ్రామం తెలిసేవాడిని. కేశవాపురం, పాపాయగడం, తెట్లపాడు, జల్లపల్లి ఏరియా మొత్తం మా రైతులు వస్తారు. అది కమిషన్ కొట్టు. మా గురాలపాడు సాయివాసి ఏసీ కూడా ఉంది. మీకు మిర్చి ధర తక్కువ ఉన్నప్పుడు వచ్చి మిర్చి పెట్టుకోమని చెప్తున్నాను. ఇక అందరూ దాదాపు తెలిసేవాళ్ళు నాకు. అందరూ తెలిసాను. ఇక్కడ నేను తెలిసిన బాధలు తెలుసుగా చెప్తున్నా. ప్రతి ఊళ్ళో పంచాయతీ ఉన్నాయి. ఆ పంచాయతీ వాళ్ళే పెడుతున్నారు. ఆ పంచాయతీ కాకుండా మనం సెట్ చేసుకోవాలా. మా అత్తగారు తెట్లపాడు, గుంటకన్నీ అల్లుండి, మా బామ్మర్ది గుంటుపల్లె అని మనం సరుకు చేస్తారు. వారికి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు. బీసీలని కలుపుకొని రాజ్యాధికారం వైపు పోదామని చెప్పేసి ఇలా ఒక పక్క బీసీ ఉద్యమం నడుస్తా ఉంది. కాబట్టి చదివాడు, చదవలేదని చెప్పేసి గొర్రెలు కాసి అబ్బాయి నుంచి మొన్న పెళ్లి చేశారు. అబ్బాయికి 7వ తరగతి. ఇప్పుడున్న రోజుల్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం చదువులో మాత్రం. ఈ చదువు విషయంలో మీకు ఏ ఉపయోగం ఉన్నాయి, ఇట్లాంటి టైం అయినా సరే మండలం అయితే ఇప్పుడు బాబాయ్ గారు మనకి మీరు వేస్తారు కమిటీలో. ఈ కమిటీ వాళ్ళతో మీకు ఇన్ఫార్మ్ చేస్తే ఎడ్యుకేషన్ పరంగా ఖమ్మం జిల్లా వరకు ఎక్కడ ఏది ఉన్నా సరే నా వంతు సహాయంగా మీ అందరికీ సహాయం చేస్తాను. 100% చేస్తాం. ఫార్మసీ కానీ, మెడికల్ కానీ, అదర్వైజ్ ఇంజనీరింగ్ కానీ, మీకు ఏది ఉంటే వాళ్ళకి పిల్లలకి ఏది ఇష్టం